ఎటువంటి కాలాల్లో ఉన్నాం? చాలా దౌర్భాగ్యమైన కాలాల్లో ఉన్నామండి. మనం కన్న పిల్లలే మనల్ని చూడలేని కాలంలో ఉన్నాం మనం. ఓ తండ్రి చివరి పేజీ అనండి ఒక ఆర్టికల్ ఉంది. అతను సుమారుగా 80 సంవత్సరాలు ఉండొచ్చేమో, ఆయనకి కొన్ని 80 ఉండొచ్చేమో. ఆయన వేదనతో రాస్తున్నాడండి, ఒరే నాన్న, నేను ఇప్పుడు నడవలేకపోతున్నాను రా, నన్ను నువ్వే చేయి పట్టుకుని నడిపించరా. ఎందుకంటే నువ్వు చిన్నప్పుడు నువ్వు నడవలేక నడిచేవాడురా నువ్వు. అప్పుడు నేను నిన్ను పట్టుకుని నడిపించి ఉండరా. ఒరే నాన్న, నేను భోజనం చేస్తున్నప్పుడు నీకు శబ్దాలు వచ్చినాయి కదరా, ఆ శబ్దాలు నీకు అసహ్యం కలిగించినాయా? ఒరే, నువ్వు తిన్నప్పుడు రకరకాల శబ్దాలతో నీ చిన్నప్పుడు తినేవాడురా, నేను నిన్ను చూశాను రా. ఒరే, నువ్వు నిన్ను స్నానం చేయించడానికి ఎక్కెక్కుబడి ఏడిసి అలా దొల్లి ఏడుస్తుంటే నిన్ను ఎత్తుకుని దగ్గరగా తీసుకెళ్ళి కూర్చోబెట్టి నువ్వు ఏడిసినా సరే నిన్ను స్నానం చేయించకుండా నేను కూడా స్నానం చేయలేకపోతున్నాను రా. నేను తండ్రి చివరి పేజీ అంటే నేను ఇప్పుడు స్నానం చేయలేకపోతున్నాను రా, నన్ను రేసుకోకరా చెప్తున్నానండి. ఇష్టం లేకుండా ఉంటున్నానేమోరా అనుకు తండ్రి చివరి పేజీ తన కొడుకు కోసం మాట్లాడాడు. కొడుకును బాగు చేయప్రభా, వాడు తాగుతున్న తాగుడికి కానీ, వాడు తిరుగుతున్న తిరుగుబోతుతనానికి కానీ, వాడి వ్యసనముగా ఆకలిసిపోయిన ఆయన ఇదిగో నాశనం అయిపోయాడు ప్రభా. ఆయన నా కొడుకును బ్రతికించని ఏం చేస్తున్నాడో తెలియట్లేదు, ఎలా ఉంటున్నాడో తెలియట్లేదు. నేను నా కష్టము, నా ఆలోచనలు, నా తలంపులు, నా ఉద్దేశాలు నా కొడుకులు ఉన్న స్థానంలో ఉండాలని, నా కొడుకులు పెద్దగా ఉండాలని నేను కోరుకుని పెంచిన పిల్లలు ప్రభా పాడైపోతున్నారని ఓ తండ్రి చివరి పేజీ రాసుకుంటున్నాడు.